హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సింపుల్గా చెప్పాలంటే నిమ్స్ అంటాం మనము. హైదరాబాద్లో పంజాగుట్లో ఉంటుంది. సో ఈ నిమ్స్లో చదవడం అంటే చాలా అదృష్టంగా భావిస్తారు మెడికల్ కోర్సెస్. సో దానికి సంబంధించి మనకు బీఎస్సీ నర్సింగ్ మరియు బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది 2025 సంబంధించి. ఇక వీడియో కనుక చూసినట్లయితే పూర్తిగా తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఓకేనా. దీన్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్స్, అడ్మిషన్స్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. అడ్మిషన్స్లో ఇక్కడ మీరు చూసినట్లయితే అడ్మిషన్స్ ఉన్నాయి కదండి. ఇది అడ్మిషన్స్ పేజ్. ఓకే, ఇట్లా చూసుకుంటే నిమ్సెట్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసాం, వచ్చింది కదా. ఇందులో మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ప్రాస్పెక్టస్, మనం చూసినట్లయితే ప్రాస్పెక్టస్ బీఎస్సీ నర్సింగ్ బీపీటీ కోర్సెస్ ఇచ్చారు కదా. ఫస్ట్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చూద్దాం. ప్రాస్పెక్టస్ సంబంధించింది ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. బీఎస్సీ నర్సింగ్ నేను క్లిక్ చేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనం డౌన్లోడ్ అంటే కనుక ఓపెన్ అయిపోతుంది. ఇది బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ కోర్స్ 4 years ఉంటుంది. ఇంటర్మీడియట్ ఎవరైతే బైపీసీ చేశారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అండి. మంచి ఆపర్చునిటీ. సో ఇక్కడ మీకు అడ్మిషన్ ఇచ్చారు. 9th వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్లో 28/6/2025. ఇవాళ డేట్ వచ్చేసి 18, ఇంకా 10 days ఉంది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ July 2 వరకు టైం ఉంది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ పెట్టట్లేదండి, జస్ట్ మీ యొక్క మార్క్స్ని బట్టి ఇస్తున్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి August 18th ఉంటుంది. తర్వాత డిస్ప్లే ఫైనల్ మెరిట్ లిస్టు 21/8 August. ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ 21/8. కౌన్సిలింగ్ లెటర్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ త్రూ అకౌంట్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ 25/8 ఉంటుంది. ఇట్లా మీకు ఫేజ్ వైజ్ కౌన్సిలింగ్స్ అయితే ఉంటాయండి. రైట్. ఇక దీనికి సంబంధించి మనకు బీఎస్సీ నర్సింగ్ మొత్తం 100 సీట్లు అయితే ఉన్నాయి. 4 years కోర్సు. ఎవరైతే ఇంటర్మీడియట్లో బైపీసీ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ చదివి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అవుతారండి. ఇక్కడ ఇంకేమి ఇచ్చారంటే ఓపెన్ స్కూల్ చైనా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ ఇంటర్మీడియట్ ఖచ్చితంగా చదివి ఉండాలంటున్నారు. రైట్, అది కూడా చూసుకోండి ఒకసారి. ఇక ఏజ్ 17 years కంప్లీట్ అయి ఉండాలి. ఓకేనా. 35 years బిలో ఉండాలని చెప్పి అంటున్నారు. రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారంగా ఉంటాయి. అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ ఎవరికి అంటే డిజబుల్డ్ క్యాండిడేట్స్ ఇస్తున్నారు 5 years. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు కూడా మనకు ఎగ్జిబిషన్ ఉంటుంది 5 years వరకు. ఇది పూర్తి నోటిఫికేషన్ అండి. ఓకేనా. అప్లికేషన్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇచ్చారు మనకి 28 ఆన్లైన్ అప్లై చేసుకొని ప్రింట్ తీసుకొని మనము హార్డ్ కాపీ బై హ్యాండ్ కానీ పోస్ట్ కానీ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ 2500 రూపీస్ అయితే చెప్పడం జరిగింది ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఇక 2000 వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇక అడ్రస్ చూసినట్లయితే ద అసోసియేట్ డీన్ అకాడమిక్ 2, 2nd floor, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 5/82లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది హార్డ్ కాపీ. ఓకేనా. ఇక్కడ ఫీజు ఇచ్చారు మీకు. మొత్తం ఫీజు 1 yearకి ఎంత అవుతుంది, 2nd year ఎంత అవుతుంది, 3rd year ఎంత అవుతుంది. సో నియర్లీ ఎవ్రీ ఇయర్ 40,000. ఓకేనా. రైట్. ఇది పూర్తి నోటిఫికేషన్. డౌట్ ఉంటే మీరు కనుక్కోవచ్చు. ఇంకా ఫస్ట్ ఇయర్ 5,000 per month. ఇది ఏంది, స్టైఫండ్ మనకి ఇచ్చేది వాళ్ళు. ఓకేనా. స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బోర్డింగ్, లాడ్జింగ్, నో బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ సెల్ బి ప్రొవైడ్ విత్ ద ఇన్స్టిట్యూట్. అంటే ఇంతకు మనకు అక్కడ హాస్టల్ ఉండేది, ఇంతకు ఇప్పుడైతే లేదంటున్నారు, బయట నుంచి చదువుకున్నట్టున్నారు. ఓకేనా. చూసుకోండి ఒకసారి. మెటర్నిటీ లీవ్ ఎవరన్నా స్టూడెంట్స్ అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి మెటర్నిటీ 180 days ఇవ్వడం జరుగుతుంది. సో
సో మొత్తానికైతే మంచి ఆపర్చునిటీ అండి, మీరు చదువుకోవచ్చు దీంట్లో ఈజీగా. ఇది ఫుల్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ఇచ్చారు తెలంగాణ స్టేట్, అంటే ఇక్కడ మీకు ఈఏపీ సెట్ ర్యాంకు, అంటే మీరు ఖచ్చితంగా ఎంసెట్ రాసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. మార్క్స్ మేపో ఇంటర్మీడియట్, అదేవిధంగా ర్యాంక్ కార్డు తెలంగాణ ఈఏపీ సెట్ది అంటే ఎంసెట్, అదేవిధంగా బ్రిడ్జ్ కోర్సు దానికి సంబంధించినవి 10th మెమో, బోనఫైడ్, క్యాస్ట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు. ఓకేనా. అవన్నీ కూడా మీరు ఫీ ఏమైనా పే చేస్తే మాకు సంబంధించిన కూడా ఇవ్వాల్సి ఉంటుంది. రైట్. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ సేమ్ ఉంటుందండి. ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదండి ప్రాస్పెక్టస్ బిఎస్సీ నర్సింగ్. ఇప్పుడు బీపీటీ చూద్దాం. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రాస్పెక్టస్ అడ్మిట్ బీపీటీ కోర్సెస్. సో ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. ఇది కూడా సేమ్ ఒకే టైం ఇచ్చారు అన్నిటికి కూడా. ఇది బీపీటీకి కూడా 28 లాస్ట్ అప్లై చేయడానికి, ఆగస్టులో అడ్మిషన్స్ ఉంటాయి. ఇది కూడా సేమ్ మీరు ఖచ్చితంగా ఎంసెట్ రాసిన వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ 50 సీట్స్, బిఎస్ నర్సింగ్ 100, ఇది 4.5 years కోర్స్ ఉంటుంది. ఇది కూడా ఇంటర్మీడియట్లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ చదివి ఉండాలి, లేదంటే వొకేషనల్ ఫిజిక్స్ చదివి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా మస్ట్ క్వాలిఫైయింగ్ తెలంగాణ స్టేట్ ఈఏపీ సీట్, అంటే ఖచ్చితంగా మీరు చూడండి ఇక్కడ మీరు ఖచ్చితంగా ఎంసెట్ రాసి ఉండాల్సి ఉంటుంది ఇంతకు నేను చెప్పినట్టుగా. సో బిఎస్సీ నర్సింగ్ కూడా సేమ్ అండి. అడ్మిషన్ చూసినట్లయితే దానికి కూడా మనకి ఇక్కడ చూడండి లాస్ట్కి ఇచ్చారు మనకి 1 మస్ట్ క్వాలిఫైయింగ్ తెలంగాణ స్టేట్ ఈఏపీ సీట్, అంటే ఎంసెట్ ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి. ఈసారి నిమ్స్లో ఓన్లీ తెలంగాణ వాళ్ళకి అడ్మిషన్ ఇస్తున్నారు. సో ఇక్కడ ఏజ్ 17 కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా 25 బిలో ఉంటున్నారు ఇక్కడ. ఓకేనా. ఇంకా రిలాక్సేషన్ 3 years వచ్చేసి ఎస్సీ ఎస్టీ, అంటే ఇక్కడ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అని అంటున్నారు. ఓకే. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, మీ యొక్క ర్యాంకింగ్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇది నోటిఫికేషన్ మొత్తం చదువుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే సేమ్ ఫీజు, దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. దీనికి ఇంకో 3,000 ఎక్స్ట్రా ఉంటుంది. నియర్లీ 46,000 పర్ యానం. అదేమో 40,000 బిఎస్సీ నర్సింగ్. బీపీటీ వచ్చేసి 46,000 అంటే 4750 వరకు అవుతుంది. అది 40 వరకు అవుతుంది. ఇక సేమ్ దీనికి సేమ్ అప్లికేషను ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. మెటీరియల్ సేమ్ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ కూడా సేమ్ ప్లేస్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఖచ్చితంగా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఇవ్వాలని అంటున్నారు. ఏది ఈఏపీ సిటీ ర్యాంక్ కానీ 10th మెమో కానీ ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. హార్డ్ కాపీతో పాటుగా చూసుకోండి ఒకసారి. ఇక దీనికి కూడా ఆన్లైన్ అప్లికేషన్ రెండింటి కలిపి సేమ్ ఉంటుంది, చూపిస్తాను ఒకసారి. ఇక్కడ అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం. ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదండి. అప్లై ఆన్లైన్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇది రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ టైం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబరు, ఇక్కడ మనం స్టార్టింగ్లో అప్లికేషన్ చూసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఏంటంటే మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఇస్తారు. ఓకేనా. సో మనకు ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది కాబట్టి చూసుకోవచ్చు. అక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయిపోయిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు, పోస్ట్ నేమ్ ఏంటి, అంటే వీటికి సంబంధించి ఎక్కడ ఇస్తారంటే ఇగో ఇదండి, ఇది నెంబరు, ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబరు, ఇక్కడ డేటు, ఇవి మనం పెట్టాల్సి ఉంటుంది. ఇగో అడ్వర్టైజ్మెంట్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇది రైట్. తర్వాత పోస్ట్ నేము, అంటే మనకి ఇక్కడ చేస్తున్నాం కదా, ఇక్కడ అప్లికెంట్ నేము అంటే ఏమొస్తుంది అనేది, మిస్టరా మిస్సెస్ అనేది, నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, ఫిజికల్ నెంబర్ ఉందా లేదా, సోషల్ స్టాటస్ ఏంటి, క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయ్యి రిమైనింగ్ పార్ట్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ పాస్వర్డ్ రిసీవ్ చేసుకోవాలనుకుంటే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోయింది. ఈ పాస్వర్డ్ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది, అప్లికేషన్ నెంబర్ మొబైల్ నెంబర్కి వస్తుందండి.
రీసెట్ చేసుకోవడం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సేవ్ అంటే మీరు రీసెట్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టు సబ్మిట్ ద అప్లికేషన్ ఆన్లైన్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకొని A to Z మొత్తం కూడా చూసుకొని అప్లై చేసుకోవచ్చండి ఈజీగా. ఈ విధంగా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, ఈ విధంగా అయిపోతుంది అప్లికేషన్ ఫామ్ అయితే ఈజీగా. థ్యాంక్ యూ సో మచ్.